హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు హెల్తీ టేస్టీ ఉప్మా అయితే మీకు చూపిస్తున్నా. ఈ ఉప్మాలో స్పెషల్ ఉందండి. మనం డైలీ చేసే ఉప్మా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటన్నది వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా. కాస్త సపోర్ట్గా ఉంటుంది నాకు. ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ ఉప్మా తయారీకి ఏమేమి కావాలని చూపిస్తాను. నేను ముందుగా క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక మీడియం కప్పు తెల్ల రవ్వ అయితే తీసుకున్నాండి. సుజీ రవ్వ అంటారు దాన్ని. ఈ నెయ్యిలో వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని ఈ రవ్వను కూడా కాస్త పక్కన పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో కాస్త తక్కువగా రాగి పిండిని అయితే తీసుకోవాలండి. ఇందాక మనం తీసుకున్న కప్పుతోనే మరి నిండుగా కాకుండా కాస్త కొలత తక్కువలో తీసుకుని ఈ రాగి పిండిని కూడా ఈ నెయ్యిలో వేగనిచ్చి దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుని మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పులు వాటర్ ఇందులో యాడ్ చేసి వాటర్ అనేది ముందుగా వేడి చేసుకోవాలి. వాటర్ వేడెక్కేలాగా మనం పోపులు అయితే వేపేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసేసుకుని చక్కగా అవి బాగా వేగిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఈ పోపులన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని ఇవన్నీ ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. నేనైతే జీడిపప్పు కూడా యాడ్ చేశాను. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ముందు వేసుకుని ఇవి ఒక 50% కుక్ అయ్యే వరకు వేగనిచ్చుకోవాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. ఇవి 50% కుక్ అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే ఉన్నాయి కదా, బీన్స్, క్యాప్సికమ్ ఇవి 2 కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలైనా బీన్స్ ముక్కలైనా మనం ఇష్టం అండి. మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. దీనికి కొలత ఏమి ఉండదు. అలాగే ఒక స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి కాస్త మగ్గనిస్తున్నా. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి, ఎక్కువ టైం తీసుకోవు. అలాగే కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. ఉంటే ఓకే, లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. కన్ఫామ్గా ఉండాలని ఏమీ లేదు కొత్తిమీర. నేనైతే వేస్తున్నాను. ఇవన్నీ మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం వేపుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వ, రాగి పిండి కూడా ఇందులో వేసి ఈ పోపుల్లోనే చక్కగా కలిపేసుకోవాలి. ఆ ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా వేసేసుకుని మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇది స్లోగా కలపాలండి. మంట కూడా చాలా వరకు లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి, లేదంటే అడుగంటూ పోతుంది. లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఒక్క 2 నిమిషాలు అలా కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇప్పుడే ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి, మళ్ళీ సరిపోతే ఇబ్బంది అవుతుంది. ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోద్ది. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ గడ్డలు లేకుండా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉప్మా అన్నది టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. పిల్లలు మామూలుగా తెల్ల రవ్వ తినడానికి ఇబ్బంది పెడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారనమాట. అంతేకాకుండా ఇలా రాగి పిండితో కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తుంటే ఎంత హెల్తీగా ఉంటారు. టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఉప్మా అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. చక్కగా ఇలా గడ్డలు లేకుండా కలుపుకొని కాస్త నెయ్యి కూడా లాస్ట్లో యాడ్ చేసుకుని వాళ్ళు ఒక్క నిమిషం ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకు ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే మాత్రం ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి దాని ఫ్లేవర్ అన్నది మీకు ఎలా అనిపించింది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ టైంలో రెగ్యులర్గా చేసే ఉప్మా కాకుండా ఇలాగా మన రాగి పిండితో చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.